ఆర్యాంకో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారా? దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మద్దతు పెట్టుకున్నారు, టైం పెట్టుకున్నారు ఏం చేస్తారు సార్. ఇది హ్యూమన్ సెన్సార్ సార్. అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మనిషి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. సో ఇదేమో ఎల్ఈడి బల్బు సార్. సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ పీసీబీ బోర్డు ఉంటుంది సార్. ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్. సో 80% ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా బోర్డు ఒకటే ఈ వేస్ట్. సో దాన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని చెప్పి మేము ఈ బోర్డ్ని డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేసాం. సో ఇవన్నిటికి మాకు ఇది బీరకాయ తొక్కి సార్. ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకుంది సార్. ఇది జూట్ ఫైబర్, ఇది సిజిల్ ఫైబర్. సో ఇది ఈ మూడు మిక్సింగ్గా ఇండివిజువల్గా చేసాం సార్. తర్వాత ఈ మూడు మిక్సింగ్ కూడా చేసాం సార్. సో ఇది బనానా ఫైబర్. ఇది ఏది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది? ఇంపాక్ట్ ఈజ్ బనానా సార్. బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్. సో నా ప్రోరేటా ప్రకారం మిక్స్ చేశారా? వాట్ ఇది పర్సెంటేజ్ బనానా? పర్సెంటేజ్ ఈజ్ ఆఫ్ 80% ఆఫ్ బనానా సార్, 20% ఆఫ్ రెసిన్, బయోడిగ్రేడబుల్ రెసిన్, 20% బయోడిగ్రేడబుల్ రెసిన్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఐఐటి కర్నూలు బాగా చేస్తున్నారు. IIIT కీప్ ఇట్ అప్. బాగా చేస్తున్నారు. అల్లాడమ్మ దీంతో పొట్టుతో చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా కలుపుతున్నారా? ఇవన్నీ ఫుడ్కి పంపించండి సార్. వరి పొట్టు రైస్ మిల్లులో వచ్చిన వేస్ట్ నుంచి మనం తయారు చేస్తున్నారు. ఎందుకు అమ్ముతారు? ఒకటి ఎందుకు అమ్ముతారు? ప్రెసెంట్ అయితే కాస్ట్ అయితే ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు సార్. కాంపిటేటివ్ ప్రైస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. మీరు ఒక పని చేయండి, సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ తీసుకొని అందులో అవసరమై సబ్సిడీస్ ఇద్దాం. ఇన్సెంటివ్స్ ఇస్తే మొత్తం సెట్ అవుతుంది. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్ పాలసీ. ఓకే మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. Sir, I'm from Handloom and Textiles, sir. We are making books out of textile waste, sir. So the process is cutting, grinding, and it is run through the machine, and it is made as a book, sir. These are all upcycled products, sir. Fusion of handloom waste material from the weaver and Kondapalli Bommalu, sir. So we are developing all these upcycled products into rural villages, sir. We are going to upcycle these projects. Even for tissue papers you are self-help making? Yes, sir. Self-help groups and other rural women entrepreneurs, sir. So these are the specs cases, sir, made out of cloth completely. Yes, sir. ఇప్పుడు ఎంత వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? We are doing the pilot project, sir. We are taking it to the rural villages. యు ఆర్ ఫ్రమ్? I'm from Handloom and Textiles, sir. From the department, sir. From the department. Yes, sir. Okay. Sir, under small submission, sir, we have a small gift for you, sir. For both of you. Can I come? ఓకే మరా ఇట్రా ఇచ్చేసి. Sir. This is combined from Handloom and Textiles and Handicrafts. ఓకే Sir, రండి ధన్యవాదాలు. thank you so much, sir. ఓకే గుడ్. very interesting activity. Chicken waste recycling plant, sir. Chicken waste recycling, sir. Present చేపలు లేదు సార్. నిన్న కూడా న్యూస్ వచ్చింది సార్. చేపలు డంప్ చేస్తారు సార్. దానివల్ల ఇదే ఉంటుంది సార్. యాక్చువల్గా మీరు 2014-19లో మీరు ఒక టెక్నాలజీ అదే క్రయోజనిక్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో మీరు ఎక్స్పోర్ట్ చేద్దాం చూస్తున్నారు సార్. మన ఫిష్ ఇప్పుడు వరల్డ్ సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్. ఇదివరకు చైనా, ఇండోనేషియా, తర్వాత ఇండియా సార్. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్ మన ఫిష్ ఇప్పుడు. కాకపోతే మన ఏపీకి రెప్యుటేషన్ బాగా దెబ్బతింది సార్. చికెన్ వేస్ట్ ఫిష్ వాటర్ డంప్ చేస్తారు, బాగా దెబ్బతింది సార్ ఏపీ. దానివల్ల మన ప్రైస్ బాగా పడిపోతుంది సార్. దీన్ని కనుక మీరు కంట్రోల్ చేస్తే వీ హ్యావ్ అబెండెంట్ ఇది సార్ మనకి రిసోర్సెస్ యూజ్ చేసుకుని ప్రోటీన్ పౌడర్ సార్. ఇది 60% ప్లస్ ప్రోటీన్ సార్. ఇది ఫిష్ ఫీడ్లో వాడతారు. ఇది పౌల్ట్రీ ఆయిల్ సార్. ఇది వచ్చేసి బయోడీజిల్ కదా సార్.
ఇది చాలా మంచి ఇండస్ట్రీ సార్ ఇది. మనం బాగా ఎంకరేజ్ చేయాలి. మనకు అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఎక్కడ పెట్టారు ఇది? సత్యవేడులో పెట్టారు సార్. యాక్చువల్ What is how much you are handling now? Already started or under started, construction? sir. This is the process, sir. How much you are handling? We are handling right now 20 tons, sir. Our plant is 50 tons, sir, capacity. బట్ ఇప్పుడు ఏంటంటే సార్ అంతా చాపంచులకు వెళ్ళిపోతుంది సార్. దాన్ని కంట్రోల్ చేయాలి సార్. యాక్చువల్గా 2016లో మీరు జియో ఇచ్చారు సార్. స్టడీ చేశారా? ఎంతవరకు లాభాలు ఉన్నాయి దీంట్లో? వీళ్ళకు ఎందుకు ఇక్కడ చేపల చెరువులకు వెళ్తున్నాయి? అది ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులకి ఇచ్చేసేసి చికెన్ వేస్ట్ని బయటకు పంపిస్తారు. దానికే తనుకుని దానికోసం మేక్ ఇట్ ఏ పాలసీ. ఎన్విరాన్మెంట్ Nobody can touch it. అసలు స్మాల్ ఫుడ్ All illegal control it immediately. No questions. Don't excuse it. Okay, we'll take it up. సార్ ఇది యాక్చువల్గా పాలసీ చేస్తున్నాం సార్. ఇక్కడ సంపత్తి రిజిస్ట్రేషన్ తీసుకుని చేస్తున్నాం సార్. పాలసీ స్ట్రిక్ట్ పాలసీ ఫ్రేమ్ చేస్తున్నాం సార్. మున్సిపాలిటీస్లో డైరెక్ట్లీ No, I told him, you meet him, we'll organize. ఓకే సార్. మీరు చేసేయండి. జస్ట్ ప్లాస్టిక్ Bring a policy. సార్ రేపు వస్తుంది సార్. 9th నేను తీసుకొస్తాను తమ దృష్టికి. You bring a policy. ఇది వేస్ట్ ప్లాస్టిక్ సార్. ఇది ఇంత వేస్ట్ గ్రాన్యూల్స్ చేసి మళ్ళీ బయోమెడికల్ అయిన హాస్పిటల్స్లో మనకి చాలా వేస్ట్ కాల్ చేయాలి. దానికోసం వేస్ట్ కవర్ చేస్తున్నారు. 100% రీసైక్లింగ్ సార్. ఇది ఎలాగో కాల్చాల్సిందే సార్. ఎందుకంటే హార్మ్ఫుల్ మెటీరియల్ హాస్పిటల్ వేస్ట్ కాబట్టి కాల్ చేయాల్సింది. ఫార్మా ఇండస్ట్రీ అండ్ మిల్క్ ఇండస్ట్రీ. మనకు ఒక 12 యూనిట్లు ఉన్నాయి ఆంధ్రలో. అచ్చా. అందుకని అది వేస్ట్ కాబట్టి మళ్ళీ దీన్ని కూడా అదే తయారు చేస్తున్నారు. ఎట్లా మీరు రీసైక్లింగ్లో పాలసీ తీసుకురండి. డూ వన్ థింగ్. Which are all the status report every 15 days once you bring it to cabinet. Both departments are there. సార్ సార్ పంచాయత్ రాజ్ ఉంది ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారు ఉన్నారు. ఎవ్రీ 15 days ఒక పాలసీ మీ ముగ్గురు కలిసి ఒక పాలసీ చేశారు. దెన్ విల్ మేక్ ఇట్ విత్ ఇన్ 2 years టైం 100% ఇండస్ట్రీ. మ్యాక్సిమం ప్లాస్టిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మిగతా ప్లాస్టిక్ కాదు, అన్ని రీసైక్లింగ్ వచ్చేయాలి. మొన్న వర్క్షాప్ కండక్ట్ 2 days వర్క్షాప్ చేసాము. చాలా మంచి ఐడియాస్ వచ్చాయి. బుక్ కూడా నేను తయారు చేశాను. 9th ప్రజెంట్ చేస్తాను. ఓకే. సార్ ఇది ఒక మోడల్ సార్. జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాన్. వేస్ట్ ఎనర్జీ కార్పొరేషన్స్ నుంచి వచ్చిన వేస్ట్ని పవర్ జనరేట్ చేస్తాం సార్. ఇనిషియల్ బాయిలర్స్లో మనం ఫైరింగ్ చేసి ఇన్సినరేట్ చేసిన తర్వాత సైంటిఫిక్ మెథడ్లో గ్యాసెస్ని ట్రీట్ చేసి స్టీమ్ ద్వారా టర్బైన్ యూజ్ చేసి పవర్ జనరేట్ చేస్తున్నాం సార్. వాట్ ఎవర్ ద ఎమిషన్స్ ట్రీటింగ్ విత్ నైట్రేటెడ్ లైమ్ యాక్టివేటెడ్ కాబట్టి సో రీచెక్ జనరేట్ కూడా మనం ట్రీట్మెంట్ చేసి గ్రీన్ బెల్ట్ యూజ్ చేస్తాం. ఇది గుంటూరు, విశాఖపట్నం 2 ఉన్నాయి సార్. అయినా ఇద్దరు దేశం అంతా దిగా ప్రపంచం అంతా దిగాం. ఆయన వేరే దేశాలకు కూడా తీసుకెళ్ళాను నేను. ఏది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే భారత్ ఇచ్చినప్పుడు. యూ డూ వన్ థింగ్, చిన్న ఎగ్జాంపుల్. రీసైక్లింగ్ అన్నింటికి ఒక ఎగ్జిబిషన్ పెట్టిన 3 సెంటర్ టు స్టార్ట్ విత్ అండ్ ఒక మొబైల్ పెట్టి అన్ని కాలేజీలు తిప్పండి. యూనివర్సిటీస్ let us see the impact. No, video exhibition mobile and also మీ డిపార్ట్మెంట్ తరఫున 3 ప్రాంతాల్లో 3 ఎగ్జిబిషన్. డిజిటల్ తర్వాత వర్క్ షాప్స్. ఇవన్నీ వెహికల్ పెట్టి తిప్పడం ఒకటి. రెండోది 3 రీజన్స్లో విశాఖపట్నం, తిరుపతి, అమరావతి 3 పెట్టిన ఎగ్జిబిషన్ పెట్టిన ఫిజికల్. ఎవరు వచ్చినా కూడా దానికి విజిట్ చేసేస్తారు. ఆ పర్పస్ సర్వే ప్రమోట్ చేస్తాం. ఎంటర్ప్రైజ్ కూడా ప్రమోట్ చేస్తాం. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 3 years ఆల్ డెవలప్మెంట్స్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్. ఇదేమో మనకి సిమెంట్ ప్లాంట్స్లో వచ్చే అర్బన్ ఏరియాలో వచ్చే చెత్త చెదరం అంతా మళ్ళీ ఎనర్జీ కింద మార్చుకుంటున్నారు. మళ్ళీ వాడి ప్రోడక్ట్ కూడా కాలుస్తున్నారు. మిగిలినది ఏం చేయాలి? లౌడర్. సిమెంట్ క్లింకర్ ఫామ్ అవ్వాలంటే 1200 సెంటిగ్రేడ్ టెంపరేచర్ అవసరం సార్. సో ఆఫ్టర్ క్లింకర్ ఫార్మేషన్ ఈ వేస్ట్ హీట్ ఏదైతే ఉందో మనం అట్మాస్ఫియర్కి వదిలేస్తాం సార్ నార్మల్గా. బట్ ఈ అట్మాస్ఫియర్ వదలకోకుండా మనం ఏమైనా దీన్ని క్యాప్చర్ చేసి వేస్ట్ హీట్ని త్రూ బాయిలర్ త్రూ పంపించేసి పవర్ జనరేట్ చేస్తాం. సో అట్మాస్ఫియర్కి నార్మల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎత్తుంది తప్ప ఇప్పుడు 120-180 degrees ఇట్లా పవర్ టెంపరేచర్ వెళ్ళట్లేదు సార్ బయటికి. సో దీని త్రూ ఏమవుతుందంటే సార్ మనకి 35% ఆఫ్ నార్మల్ రా పవర్ ఏదైతే ఉందో కోల్ యూజ్ చేసేది అది కాకుండా వేస్ట్ హీట్ నుంచి పవర్ జనరేట్ చేస్తాం సార్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని అలాగే మనకి ఆర్డీఎఫ్, ఇప్పుడు అగ్రో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ మనము డైరెక్ట్ కిలర్లో యూజ్ చేసేసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది సార్ ప్లాస్టిక్. సో సిమెంట్ ఇండస్ట్రీ మెయిన్ ఏంటంటే సార్ ఎనీ వేస్ట్ మనము ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు వాడుకోవడానికి సిమెంట్ ఇండస్ట్రీ ఒక్కటే మనకు రూల్ సార్. ఇది మనకి కాన్సెప్ట్ ఉన్నది సార్. ఇది మేము అల్ట్రాటెక్ సిమెంట్ నుంచి వస్తున్నాం సార్.
బతుకులు సార్ మరి ఫస్ట్ టైం మిమ్మల్ని ఆర్డీఎఫ్ లెగసీ వేస్ట్లో ఆర్డీఎఫ్ అంతా సిమెంట్ ఫ్యాక్టరీలో మూడోది ఇంకో పని కూడా చేయాలి. దీని నుంచి రీసైక్లింగ్ మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా తీసుకొచ్చేసి మనం అనుకున్నాయి ఎప్పుడో 10 ఏళ్ళ ముందు, అది ఇంకా అంతవరకు కాలేదు. 30 crores సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సార్. టెండర్ పీపీపీ మోడల్ వస్తున్నాం. 30 crores మన గ్యాప్ ఫండ్ మిగతా ఫ్లైట్ పంపించాం సార్. డాల్మియా సిమెంట్ కంపెనీ సార్, వాళ్ళ ఫ్యాక్టరీలో ఇప్పుడు 50% వరకు కూడా మున్సిపల్ అర్బన్ వేస్ట్ వాడుకోవడానికి టెక్నాలజీ మార్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎండే చేశారు, మొన్న వచ్చారు వాళ్ళు కూడా కర్నూలు కడప ఏరియా నుంచి మనం అక్కడ ప్లాంట్ పెట్టే అంతవరకు 2 to 3 years పడతాయి సార్ వారికి. వాళ్ళే వాడుకుంటే మన నష్టం లేదు కదా. అప్పుడు పెరుగుతూ ఉంటుంది, అప్పుడు చూద్దాం పరిస్థితిని బట్టి వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవాలి. ఎంకరేజ్ దట్. ప్లాస్టిక్ ఇంటర్మీడియట్ ఫైనల్ ప్రోడక్ట్, దీస్ ఆర్ ది అవుట్పుట్స్. ఏ రేట్ స్టార్ట్ చేస్తున్నారు? వైబిలిటీ ఎన్ని సార్ రన్నింగ్ ఇండస్ట్రీ సార్. 300 మెంబర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ పెట్టారు? గూడూరులో పెట్టారు. నడుస్తుంది సార్ ఇండస్ట్రీ, విజిట్ చేశాను కూడా. కాదు, నాకు ఉద్దేశం ఏంటంటే ఎంత రా మెటీరియల్ ఈచ్ వన్ మేజర్ 80% తయారు చేస్తున్నారు, ఎంతవరకు ఇప్పటికి యూజ్ చేస్తున్నారు, వాట్ ఆర్ ఆల్ ది గ్యాప్ ఏరియాస్, హౌ టు బ్రింగ్ దెమ్, దానికి ఎక్సర్సైజ్. నమస్కారం, మీదేమా? ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పుడు మనం అవేర్లో చేసేటివి ఆల్ ప్రాపర్టీస్ చూసిన తర్వాత ఇంకెన్ని మిస్ అవుతున్నాయి గ్లోబలీ? అది నేను కూర్చుంది సార్, యు అనలైజ్ మాట్లాడుతున్నాను. అండ్ దెన్ విల్ టాక్. This is another interesting activity, sir. డికంపోజబుల్ వాటర్, బయోడిగ్రేడబుల్ వాటర్ బాటిల్స్ తయారు చేయాలి. విత్ ఇన్ 6 months లో భూమిలో కలిసిపోతుంది. 6 months లో భూమిలో కలిసిపోతుంది.